మా మంచి అమ్మ. అమ్మా డబ్బులు కావాలమ్మా. ఎందుకురా నీకు డబ్బులు? తిరణాలకు వెళ్తున్నాను, ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మాట్లాడకుండా లోపలికి వెళ్ళు. అమ్మా నేను అడిగింది పర్మిషన్ కాదు, డబ్బులు. ఆల్రెడీ నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఆహా, అయితే డబ్బులు కూడా ఆయన దగ్గర తీసుకో. ఏయ్, వాడు ఇప్పుడు ఏం చేశాడని ఊరికే అరుస్తున్నావు? అలా అడుగు నాన్న. రే, పళ్ళు రాలు కొడతాను. అబ్బా కొడుకులు ఇద్దరు లోపలికి వెళ్ళండి. డబ్బులు కావాలంటే డబ్బులు. మీరు ముందు ఇక్కడి నుంచి లేవండి. ఉండవే, ఈ వయసులో కాకపోతే వాడు ఇంకే వయసులో ఖర్చు పెడతాడు. ముందు 500 ఇచ్చి పంపించు. ఇవ్వను. బొబ్బులి వంశ వారసుడికే డబ్బులు లేవా? ఇంత పెద్ద కారు, బంగ్లా, ఫ్యాక్టరీలు ఇవన్నీ ఎందుకు? దాచిపెట్టుకోవడానికా? వాట్స్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ డాడ్? అది ఏంటి ఇప్పుడేదో ఇంగ్లీష్ లో అన్నాడే, ఏంటండి అది? చదువురాని మొద్దువి, నీకు ఇంగ్లీష్ ఏం అర్థమవుతుంది చెప్పానా? అమ్మా తల్లి, నా పాలిటి దైవమా. ఏంటి అడుక్కుంటున్నాడా? కొట్టానంటే ఎన్ని జన్మలెత్తినా నీ కడుపునే కొడుగ్గా పుడతాను, ఇప్పుడు 500 ఈ మమ్మీ వెళ్ళిపోతాను అంటున్నాడు. వాడేదో ఇంత మాట ఇంగ్లీష్ లో అంటే దానికి ఇంత పెద్ద అర్థమా? ఇంగ్లీష్ అంతే లక్ష్మి, మాట ఇంతే ఉంటుంది, అర్థం పెద్దగా ఉంటుంది. ఇచ్చి పంపించే లక్ష్మి. చాలు చాలు, కథలు చెప్పకండి. వాడెంత కాకా పట్టినా నేను డబ్బులు ఇవ్వను గాక ఇవ్వను. మీరు వాడిని చెడగొట్టకండి. చెడగొడితే రేపు మీలాగే తయారవుతాడు. ముందు వాడికి మంచి ఉద్యోగం చూడండి. ఉద్యోగమా? నా కొడుక్కి ఉద్యోగమా? ఫ్యాక్టరీ ఓనర్ కి ఉద్యోగమా? ఇదిగో What she telling? I can't do for job and all. Make her understand. Yeah. రే మళ్ళీ ఏమన్నావురా? ఏదో ఇంగ్లీష్ లో అన్నాడు. నిజం చెప్పండి, వాడు ఏమన్నాడు? చెప్పేనా? అదే లక్ష్మి, ఉద్యోగం చేయడం నాకు పెద్ద గొప్ప ఏం కాదు. 10 మంది ఉద్యోగం నేను ఒక్కడనే చేయగలను, కానీ ఆ 10 మంది ఉద్యోగం లేకుండా పోతారు, వాళ్ళ కడుపులు కొట్టమని అవుతాను. 500 రూపాయలు ఈ మమ్మీ వెళ్ళిపోతాను అంటున్నాడు. కరెక్టేనా? అది కరెక్ట్ కరెక్ట్ అంటున్నాడు. డాడీ, డబ్బులు అడిగినందుకు ఇంత పెద్ద గొడవ? నాకు డబ్బులు అయితే ఏమొద్దు. చాలా మంచిది, లోపలికి వెళ్ళు. డాడీ, నేను ఎప్పుడు చూస్తున్నాను, ఎప్పుడు మమ్మీ చెప్పినా కూడా మనీ 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 అంటున్నావు. ఏంట్రా చొక్కా ఇది? ఇది తీసి పారాయి. లోపల వేరే చొక్కా పెట్టాను, అది వేసుకుని వెళ్ళు. రేయ్ గంగనా, చొక్కా పట్టరా. డాడీ, చొక్కా జేబులో డబ్బులు పెట్టింది తీసుకోరా. ఏంటి ఇద్దరు గుసగుసలాడుతున్నారు? అదే లక్ష్మి, తిడుతున్నాను. నీ మాట వెంటో నా మాట వెంటో, ఎప్పుడు చూసినా ఫ్యాషన్ అది గుడ్డు అంటున్నాడు. నువ్వే చెప్పు, ఇది బాగుందా? తీసి పారాయి. రేయ్ గంగనా, చొక్కా పట్టరా. అబ్బో, ఈ సొక్కా నాయగారు? ఇదే ఇదే, వేసుకో వేసుకో. ఈ సొక్కా సాగరకమని చెప్పారు కదా నమ్మగారు. పర్వాలేదు, ఎవరా వేసుకుని ఇచ్చేస్తాడు. మురికి సొక్కా ఎవరైనా వేసుకుంటారు ఏంటంటే? పోనీ ఉతికేసి ఎవరా వేసుకుంటాడు. అలాగే అయ్యో డాడీ, వద్దు, 5 నిమిషాలు వేసుకుని ఇచ్చేస్తాడే. ఇవ్వు. అమ్మగారు ఏ వద్దు, తీసుకెళ్ళి ఉతకరా. అలాగేనండి. ఈ ఇంట్లో ఎవరు నా మాట వింటలేదు. కట్టుకున్న పెళ్ళాము నా మాట వింటలేదు, కన్న కొడుకు నా మాట వింటలేదు, చివరికి నువ్వు కూడా వింటలేదురా. మీ మాట వినకుంటే ఇంకెవరు మాట వింటున్నాయి గారు? తీసుకోండి చిన్న బాబు. వెళ్ళు. థ్యాంక్ యూ డాడీ. అయ్యగారు, ఎప్పటి నుంచి మురికి సొక్కలు సాగలకి వేయకూడదు కదండి? ముందు నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి, పోరా. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా? పువ్వులు కట్టబట్టావా? కడితే పోయింది. దారం ఏది? దారం. ఆ చొక్కా జేబులో ఎంత డబ్బు పెట్టారు? డబ్బా? నా దగ్గర ఎక్కడుంది లక్ష్మి డబ్బు? నువ్వు పోలేదా? మరి ఇవెవరివి? తీసేసావా? ఈ వేషట్ కూడా నువ్వు వేసుకో డాడీ. రే, నీ ప్యాంట్ జేబులో డబ్బులు పెట్టాను, అవి చాలు పోరా. చేయండి. బాబు, ఏంటి? ఇదిగో డబ్బు కావాలని అడిగావు కదా. ఏంటివి? డబ్బులు? అదే అమ్మని అడుగుతుంటే 5 రూపాయలు. నా స్టేటస్ ఏంటో తెలుసా నీకు? దాచిపెట్టుకో. ఎక్కడ పోయింది ఇది? ఎక్కడ పడిపోయిందబ్బా? వీళ్ళుగానే ఉంటది. లేదు లేదు, బ్రేక్ ఎక్కడ ఉందో తెలుసు కదా. పిచ్చి బాగుడు వాకుండా కూర్చో, లేకపోతే కింద పడి స్కూటర్ ఎక్కిస్తాను. సార్ ఏంట్రా? చూడండి, అడుగు పిచ్చోడు. ఏంటిది? ఎంత వెతుకున్నా దొరక. అమ్మో, సమయానికి దేవుళ్ళ కనిపించారు సార్. నీ పిల్లలు దొరికారా బాబు? దొరికారు సార్. మా అమ్మ, భార్య, పిల్లలు అందరు దొరికారు సార్. ఏంటి, మీ అమ్మ జయలలిత, భార్య రంభ, పిల్లలు చిరంజీవి, టెండూల్కర్ అందరు దొరికారా? అందరు దొరికారండి, ఈ ఇంట్లోనే ఉన్నారు. ఆ పద చూద్దాం. సార్ చిన్న ప్రాబ్లం సార్. ఏమ్మా? మా వాళ్ళు పదే తప్పిపోతున్నారని వాళ్ళందరూ ఇంట్లో పెట్టి తాళం వేశాను. మా అబ్బాయి లేరండి, సచిన్ టెండూల్కర్, చిరంజీవి. వాడితే లాలీపాప్ కావాలంటే బయటికి వెళ్ళా, తాళం ఎక్కడ పడిపోయింది. ఏంట్రా, చిరంజీవికి టెండూల్కర్ కి లాలీపాప కొందామని వెళ్ళావా? అయినా పర్వాలేదు, పదరా. సార్ తాళం పడిపోయింది చెప్పాను కదండి. తాళం కావాలి కదా? తాళం. ఒరే పండు, బాస్ చిన్న రాయి తీసుకురారా, చిన్నది. దా. అవును, మీ ఇల్లు తాజ్మహల్ అని చెప్పావు కదరా? అది రామాయణ అడిగితే ఇచ్చేసానండి. రామానాయుడికి ఇచ్చావా? రైటీరా.
సినిమా ఎలా ఉందండి? ఏం సినిమాకి తీసుకెళ్ళేవా నువ్వు తలకాయ బద్దలైపోతుంది. అమ్మా తలబద్దలటం తర్వాత సంగతి, ముందు తలుపులు ఎవరు బద్దలు కొట్టున్నారు చూడండి. అంత శ్రమ ఎందుకు? తాళం చెవి తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ ఇంట్లోనే దొంగతనం చేస్తావురా నువ్వు? పూజ, అమ్మా పూజ, ఎక్కడే ఇది? అదేరా మేము చూస్తున్నాం. రైలేమో 1 గంటకే వచ్చిందట. పక్కింటి సుబ్బారావు అదే రైలుకి 1 గంటకే వచ్చేసాడు. కానీ ఇది మాత్రం ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? అత్తయ్య, మావయ్య, అత్తయ్య, ఎవరు కనపడేంటి? ఏంటండి? అరే నువ్వా? నేనే. అవును, ఏంటి డ్రెస్ ప్యాంటు బనీను మగాళ్ళగా? ఇది లేటెస్ట్ ఫ్యాషన్, వేసుకుంటే చాలా బాగుంటుంది. రాజలక్ష్మి. రాజలక్ష్మియా? కొట్టండి. అవును, ఆయన ఎక్కడ? విజయ? నో, మా మామగారు. ఏయ్, స్నానం చేస్తున్నారు. ఆయన ఇక్కడ స్నానం చేస్తుంటే నువ్వు సోపు రుద్దకుండా ఇక్కడేం చేస్తున్నావు? పట్టుకో. ఏయ్, ఎక్కడికే? సోపు రుద్దడానికి. ఏ పూజ, ఏ బొండం, ఏం చేస్తున్నారా? బోండం రా. పిల్లి మొగ్గేసి కూర్చున్నావు, బాగుంది. ఇప్పుడేం చేస్తావు? నిన్ను నన్ను కొట్టావులే. అవును, స్టేషన్ కొంచెం రిసీవ్ చేసుకోకుండా ఇక్కడ కూర్చొని సైకిల్ తొక్కుతున్నావేంటి? పొద్దున్న సైకిల్ దొక్కుతున్నాను, అయినా ఇంకా స్టేషన్ రాలేదు. ఈ సైకిల్ తొక్కితే స్టేషన్ రాదు, ఆ రైలే ఇక్కడికి వస్తుంది. ఆహా, అయినా నేను రిసీవ్ చేసుకోవడానికి నువ్వేమన్నా పెద్ద మహారాణివా? అవును, మహారాణినే. నువ్వు స్టేషన్కి వస్తే నీకిద్దామని ప్రెజెంటేషన్ తెచ్చాను, అనవసరంగా మిస్ అయిపోయావు. బ్యాడ్ లక్. ఏంటిది? ఇటివు. ముందు ఇక్కడ బుద్ధివు, తర్వాత ఇస్తా. ముద్దా? నీకా? పోవే కోతి మొహమా. నాది కోతి మొహమా? ఒకసారి చూసి చెప్పు. కోతి మొహం. ఇస్తావా? ఇవ్వా? ఇవ్వను. నువ్వే ఇచ్చేలా చేస్తాను, చూడరా. ఏం లక్ష్మి, ఊరుకో. లక్ష్మి కాదు, నేను. అక్కడ అత్తేమో మీరంటుంది, మీరేమో లక్ష్మి అంటున్నారు. అసలు ఏంటిదంతా? ఏమైంది మీకు? సరేమా, నువ్వెప్పుడొచ్చావు? బాగున్నావా? బాగోలేను. ఏమ్మా, ఏమైంది? నేను చాలా కోపంగా ఉన్నాను. ఎందుకమ్మా కోపం? మీ కొడుకు నేను ఒకటి అడిగితే ఇవ్వట్లేదు తెలుసా? నువ్వు అడిగి వాడు ఇవ్వలేదా? అవును. రా విజయ్, ఏం చేస్తున్నావు అక్కడ? సైకిల్ తొక్కుతున్నాడు. తొక్కుతున్న సైకిల్ దగ్గరికి రారా. వాడు వచ్చిన అడిగి నీకు ఇప్పిస్తానమ్మా. అబ్బబ్బబ్బా, ఇవ్వరా? ఏంటండి? నువ్వా? వాడు చూడు, నా కోళ్ళు ఏదో అడిగిందంట, వాడు ఇవ్వను అంటున్నాడట. అసలు మీ కోడలు ఏమడిగిందో? ఏది అడిగితే ఏంటి లక్ష్మి, ముందు ఇవ్వాలా వద్దా? ఒరే విజయ్, ఇట్లా రా. ఏంటి మమ్మీ? ఏం డాడీ? ఎక్కడ సైకిల్? సైకిలా? సైకిల్ కాదు మావయ్య. సైకిల్ కాదంట, మరి అదేంటో ఇవ్వు. లేదు డాడీ, నేనెవను. ఇవ్వరా. మీకు తెలియదు డాడీ, మీరు ఊరుకోండి. ఎందుకురా ఇవ్వు? దీనిది కోతి మొహం డాడీ. మావయ్య చూడండి మావయ్య. మీ అమ్మదే మొహరా? నువ్వు ఊరుకో. మీ అమ్మడితే ఎవట్లా? డాడీ, దాని మొహంతో మా అమ్మ మొహాన్ని కంపేర్ చేయొద్దు. మా అమ్మ మహాలక్ష్మి. అందుకే కదరా నేను ఉంచుకున్నాను. ఉంచుకున్నారా? అన్ని ఒకటే లక్ష్మి. అలా అయితే నా కోతి మొహం. మావయ్య, నా సంగతి మీకు తెలుసు కదా. నువ్వు ఊరుకోమా. నువ్వు మహామహాలక్ష్మివి. ఎవరా? నేను ఇవ్వండి డాడీ. చూడు లక్ష్మి. అబ్బా ఉండండి. పూజ, అసలు నువ్వేమడిగావమ్మా? చాలా సింపుల్. సింపుల్ అంటే లక్ష్మి ఏమిటో సింపుల్? ఒక చిన్న ముద్దు. అంతే కదా. ముద్దా? ముదా? అసలు నీకు సిగ్గు లేకపోతే సరే. విజయ్, వెళ్ళరా. కిందకి వెళ్ళివ్వు. విజయ్, అటు వెళ్ళరా. అటు వెళ్ళివ్వు. రైట్, ఇవ్వగా. అదేదో సిగ్గు లేకుండా అడిగింది, దానికి మీరు సపోర్టా? అదే కదా, ఇంకా పెళ్లి కూడా కాలేదు, అంతలోనే ముద్దులు అంటే ఏంటి లక్ష్మి? చాలు చాలండి. వాళ్ళకైతే ఇంకా పెళ్లి కాలేదు, మరిద్దరికి పెళ్లి అయింది కదా. ఏమైంది మీకు? ఏం లేదు, నా పాటికి నేను ఎలా తలదుకుంటానా, అమ్మాయి వచ్చి ఇలా అంది. మీకు కూడానా? నేను వంట చేస్తుంటే నాకు అలాగే చేసింది. నేను కూడా మీరే అనుకున్నాను. అవునా? అయ్యో, ఇంత మంచి ఛాన్స్ ఇంకెప్పుడు దొరుకుతుంది? ఏం చేస్తున్నారు? నేనేం చేయలేదు, మీ అత్తయ్యే. నేను వెళ్ళరానా? వెళ్ళరా, వెళ్ళిపోయింది.